10 మినిట్స్ తర్వాత మన కొరమేను చేపల కూర ఇలా కంప్లీట్గా దగ్గర పడిపోయిందండి. పులుసు మనకి ఎంతైతే కావాలో అంత ఉంచుకొని ఈ రకంగా దగ్గర పడినిస్తే సరిపోద్ది. నూనె కూడా తేలుతూ ఉందండి, కొంచెం చిక్కగా ఉండి. ఒక స్పూను మనం గరం మసాలా అండి. గరం మసాలా మీన్స్ మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని కొంతమంది వేస్తారు. అంటే దాల్చిన చెక్క, లవంగాయి, ధనియాలు, గసగసాలు ఇలా అన్నీ కూడా కలుపుకొని వేస్తారు. అయితే మేమైతే మాత్రం అండి ఆ యొక్క పౌడర్లో ఇప్పుడు నేను ఏదైతే కూరలో వేసానో ఆ పౌడరు ఓన్లీ ధనియాలు మాత్రమేనండి. ఓన్లీ ధనియాలు మాత్రమే. అది కూడా మేము రోటిలో పౌడర్ చేసుకున్నాం, మిక్సీ పట్టలేదు. సో అది ఒక స్పూన్ దాకా ఈ కూరకైతే ఒక స్పూన్ దాకా సరిపోతుంది. మేము దాన్ని గ్రైండ్ చేసుకున్నామండి. రోట్లోనే ధనియాల పొడి అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడిని ఒక స్పూను నా కూరకు సరిపడేంత వేసుకొని దాన్ని కూరలోకి వేసుకొని దాన్ని మళ్ళీ మనం ఇందాక ఏదైతే చెప్పానో అలాగా ముక్కని గరిటెతో కదుపుకోకుండా ఇలా ఈ రకంగా మనం పాత్రని మొత్తంగా ఇలాగ తిప్పుకున్నట్టయితే కనుక మనకి ముక్కలో ఉన్నటువంటి టేస్టు సూప్లోకి వస్తుంది. సూప్లో ఉన్నటువంటి చింతపండు, కారం, ఉప్పు అన్నీ కూడా ఆ ముక్కకి పట్టేసి కంప్లీట్గా ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి. ఈ రకంగా మనం గనక కొరమేను చేపల కూర చేసుకున్నట్టయితే మనం ఎంతైతే తింటామో అంత సూప్ ఉంచుకోవాలండి. మన వండుకునే వాళ్ళు ఏ విధంగా అయితే వండుకుంటామో వాళ్ళ రుచికి సరిపడేలాగా సూప్ కావాలంటే బాగా సూప్గా ఉంచుకోవచ్చు. బాగా ఇలాగా చక్కగా ఉంటే అసలు చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఇలా ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే మనం ఇప్పుడు ధనియాల పొడి వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత మనం ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టచింగ్ కోసం మనం కొత్తిమీర అండి, ఎంతైతే మనకి మరీ అలాగా ఎక్కువగా వేసుకున్నా కూడా ఇష్టపడరు చాలామంది. లైట్గా మనకి అలాగా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్లా చేసుకున్నట్టయితే కనుక మన వేడి చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. అసలు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మేము ఎప్పుడు చేసుకున్నా సరే ఈసారి కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి మనం. ఎందుకంటే ఆకులు, మన కొత్తిమీర ఆకులు ఏవైతే ఉన్నాయో మగ్గుతాయి అన్నమాట. సో అందుకని ఓకే, ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చేపల కూర కంప్లీట్ అయిపోయిందండి. ఇలా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా మీకు నచ్చినట్టయితే కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఒక్కసారి మనం అయితే టేస్ట్ చూద్దాం. సూపర్ ఉందండి. చక్కగా ఉప్పు, కారం, చింతపండు పులుసు అన్నీ కూడా కొరమేను పులుసులోకి బాగా వచ్చినాయండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను చేసిన ఈ చేపల కర్రీ అయితే మీకు కొరమేను చేపల కూర నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching my channel.